నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కళ్యాణి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తున్నారని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరుగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వారోత్సవాల్లో భాగంగా 4వ రోజు బుధవారం ముఖ్య అతిథిగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి ఫలాలను ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. తాను రికార్డు స్థాయిలో 24 సంవత్సరాలు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని, ఆయనతో పనిచేయడం ఒక అదృష్టం అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఆగిపోయింది అన్నారు. కళాకారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన ఉత్సవాలను జరపడం అభినందనీయమన్నారు. ఆర్య వైశ్య సంఘం నాయకులు ఇల్లూరి లక్ష్మయ్య మాట్లాడుతూ కర్నూలు అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కృషి చేస్తున్నారన్నారు. వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పరిశ్రమలు నెలకొల్పడం ముఖ్యమంత్రి ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమానికి టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య స్వాగతం పలుకుతూ గత 4 రోజుల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు కళారంగంలో కృషి చేసిన కళాకారులకు సత్కారం చేస్తున్నామన్నారు. అనంతరం కరణం సురేష్ మెమోరియల్ ఆర్ట్స్ గుంటూరు వారు రామకృష్ణ దర్శకత్వంలో తరిమి వెళ్లిపోతున్నదని సాంఘిక నాటికను ప్రదర్శించారు. ఇందులో రామకృష్ణతో పాటు డాక్టర్ శ్రీజా సాధినేని, కరణం సరిత, నల్లక శ్రీధర్, పోగతి నాగేశ్వరరావు తదితరులు వివిధ పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. కళాక్షేత్రం కార్యవర్గం సోమిశెట్టి వెంకటేశ్వర్లతో పాటు ఇల్లూరు లక్ష్మయ్యను సత్కరించారు. రోజుకు 18 గంటలు పని చేస్తున్నాడు. ఎప్పుడు నిద్రపోవడం లేదు. ఎవరు చనిపోయినా పలకరియడం, ఎవరు పార్టీకి నుంచి ఎవరైనా మర్డర్ చేసినా వాళ్ళ ఇంటికి పోయి పలకరిస్తూ ఓదారుస్తూ ముందుకు పోతున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు మీరందరూ కూడా ప్రత్యేకంగా 20వ తారీఖు నుంచి ప్రతి లీడర్ని పిలిచి పాలాభిషేకం చేస్తున్నారంటే అది మీలో కూడా మనసులో ఖచ్చితంగా ఈ నాయకుడు మళ్ళా 2029లో కూడా గెలిచారు, ఈ రాష్ట్రం బాగుండాలన్న మనసులో మీరు ఉన్నందుకే ఈరోజు 20వ తారీఖు నుంచి కంటిన్యూగా ఈరోజు పాలాభిషేకం చేస్తున్నారని కూడా నమ్మకం మాకుంది. ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిందని పలువురు టీడీపీ నాయకులు అన్నారు. ఎస్సీల వర్గీకరణకు కూటమి ప్రభుత్వం అనుకూల నిర్ణయం నేపథ్యంలో వారు అంబేద్కర్ విగ్రహం పాలాభిషేకం చేశారు. ఎస్సీల వర్గీకరణకు కూటమి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం, పూలాభిషేకం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరమేష్, ఏసన్న, సుంకన్న, ఈశ్వర్, మహమ్మద్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీల వర్గీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. తద్వారా మాదిగలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని తెలియజేశారు. మొదటి నుంచి టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాదిగలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూనే ఉన్నారని తెలియజేశారు. ఎస్సీల వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే అన్నారు. ఈ పోరాటాన్ని పరిగణలోకి తీసుకుని కూటమి ప్రభుత్వం ఎస్సీల వర్గీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. ఆ ఘనత మందకృష్ణ మాదిగ గారికే చెందుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా మాదిగలకు ప్రతిసారి ఆయన సపోర్ట్ ఉంది. నేను మాదిగల బిడ్డని చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అయితే దానికి కట్టుబడి అప్పుడు ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది వాజ్పేయి గారి ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో మాదిగలు ఏఈలు ఉన్నవారు, చిన్న ఉద్యోగులు ఉన్నవారు ఇమ్మీడియట్గా ప్రమోషన్లు పొంది ఈలుగా, డిఈలుగా, ఎస్సీలుగా వివిధ రకాల ఉద్యోగాల పదవులు పొంది రిజర్వేషన్ ఏపీ వర్గీకరణలో ఎంబీబీఎస్ సీట్లు అయితేనేమి, ఇంజనీరింగ్ సీట్లు అయితేనేమి ప్రతి వర్గం ప్రతి దాంట్లో శాఖలో ఈరోజు మాదిగలు రిజర్వేషన్ అనుభవించారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ చేసినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహంకి పూలమాల వేస్తూ అదేవిధంగా వాళ్ళకి పాలాభిషేకం జరిగినది. కాబట్టి ఈరోజు కూటమి పార్టీ తరఫున ఎస్సీలకి ఈరోజు మాదిగలకి న్యాయం జరిగిందని చెప్పి నేను కోరుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. కూటమి సహకరించింది. నరేంద్ర మోడీ గారు అదేవిధంగా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాదిగ ఉపకులాలు ఎప్పుడు వెన్నంటుంటారు. ఎందుకంటే మా కళను నెరవేర్చినటువంటి వ్యక్తి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా ఆయన వెంట ఉండి మరొకసారి కూడా ఆయనని మళ్ళీ తీసుకొచ్చే విధంగా మేము చేస్తామని ముగిస్తున్నాము. చంద్రబాబు మాకు న్యాయం చేసినాడు కాబట్టి మాకు ఇచ్చిన అవకాశాలు రాజ్యాంగపు చట్టాలు ఈరోజు మాకు కలిసినందుకు అందరికీ నమస్కారం తెలుపుతూ నా హృదయపూర్వకంగా నమస్కారం. విద్యార్థులు ఎన్సీసీలో శిక్షణ పొందడం వల్ల ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు పొందవచ్చని ఎన్సీసీ అధికారి వైవికేఆర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని సిస్టర్ స్టాన్సిలాస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్సీసీ శిబిరంలో ఆయన మాట్లాడారు. నగరంలోని సుంకేసుల రహదారిలో ఉన్న సిస్టర్ స్టాన్సిలాస్ పాఠశాలలో ఎన్సీసీ క్యాడెట్ల శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 550 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీసీ అధికారి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎన్సీసీలో శిక్షణ పొందితే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందేందుకు రిజర్వేషన్లను పొందుతారని చెప్పారు. శిక్షణ పొందిన వారికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాల్లో 1 నుంచి 2% రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం తమ శిక్షణ శిబిరంలో ఎన్సీసీ క్యాడెట్లకు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్తో పాటు మ్యాప్ రీడింగ్, డ్రిల్ వంటి శిక్షణ కార్యక్రమాలను ఇస్తున్నామని తెలియజేశారు. ఈ శిక్షణ శిబిరం ఏప్రిల్ 23వ తేదీ నుంచి మే నెల 2వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించారు. ఎన్సీసీలో శిక్షణ పొందడం ద్వారా విద్యార్థులు క్రమశిక్షణ పొందుతారని తెలియజేశారు. విద్యార్థులు ఎన్సీసీలో శిక్షణ పొందేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. వీళ్ళకు గవర్నమెంట్లో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్సీసీ క్యాడెట్స్కి ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో 1 to 2% ఎన్సీసీ క్యాడెట్స్కి రిజర్వ్ చేయబడింది. సో వాళ్ళు మెయిన్లీ ఎన్సీసీ సి సర్టిఫికేట్ వాళ్ళకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. తర్వాత ఎన్సీసీ బి సర్టిఫికేట్, తర్వాత ఎన్సీసీ ఏ సర్టిఫికేట్. సో ఇక్కడ డైలీగా రొటీన్గా దాదాపు మనం ఇక్కడ 550 క్యాడెట్స్కి మెయిన్లీ డ్రిల్, మ్యాప్ రీడింగ్ వీళ్ళ మీద ప్లస్ కొన్ని గెస్ట్ లెక్చర్స్ వీళ్ళకు అంటే సొసైటీ మీద అవగాహన కోసం కొన్ని గెస్ట్ లెక్చర్స్ ఇక్కడ ఏర్పాటు చేయడమైనది. ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేటట్లు అండ్ వెపన్ ట్రైనింగ్ ఎలా నేర్చుకోవాలి, ఎఫ్సిబిసి ఎలా చేయాలి, థియరీ క్లాసెస్ చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది సార్. అండ్ నెక్స్ట్ అకామిడేషన్ కూడా చాలా బాగుంది, వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఎన్ఓ సార్ వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. అండ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా చాలా బాగా అకామిడేషన్ ఇచ్చినారు. అండ్ ఈ ఆపర్చునిటీ మాకు కల్పించినందుకు కమాండెంట్ సార్, కేవీ రెడ్డి సార్ అండ్ ఈ అకామిడేషన్ కల్పించిన సిస్టర్ స్టాన్సిలాస్ మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్. ఇది చాలా ఉపయోగపడింది. దీనివల్ల మాకు ఆర్మీలో జాయిన్ అయ్యే అవకాశం కూడా వస్తుంది. దీనివల్ల మాకు జాబ్కి 3% రిజర్వేషన్ కూడా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ జిఎండి ఇబ్రాహీం అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. నగరంలోని పాత బస్తీలో ఉన్న సిరాక్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జిఎండి ఇబ్రాహీం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఇబ్రాహీం మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు 594 మార్కులతో ప్రతిభ కనబరిచారని చెప్పారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో పాత బస్తీ ప్రాంతంలో సిరాక్ పాఠశాల మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పారు. తమ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తున్నామని, తద్వారా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నామని తెలియజేశారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబడుతున్న విద్యార్థులు భవిష్యత్తులో మరింత క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మాట్లాడుతూ తమకు మెరుగైన విద్యాబోధన అందించిన పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో ఓల్డ్ సిటీ నందు
నంబర్ 1గా నిలిచినాం మేము. ఓల్డ్ సిటీ నుండే కాకుండా మన జిల్లాలో కూడా కర్నూలు సిటీలో కూడా ఒక మంచి మార్కులు 594తో 591, 587, 587, 585, 579 మార్కులతో విజయం సాధించినాము. ఈ విజయం సాధించిన మన విద్యార్థులకు, వాళ్ళ పేరెంట్స్కి మరియు మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. He is Satvik Gaud, and likewise we got 587, 585, 585, and 36 students have got above 500 marks. We are happy for this, and just we are thankful to our students, parents, and our teachers. ప్రభువు బోధనలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు చేయడంలో దివంగత పాస్టర్ ప్రవీణ్ పగడాల అందరికీ ఆదర్శప్రాయమని జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ అన్నారు. ఈ మేరకు పాస్టర్ ప్రవీణ్ పగడాల జ్ఞాపకార్థం పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల జ్ఞాపకార్థం జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు రవికుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలను ప్రచారం చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అందరికీ ఆదర్శప్రాయమని చెప్పారు. ఎంతో మందికి ఆయన సహాయ సహకారాలు అందించి వారి ఉన్నతికి దోహదపడ్డారని తెలిపారు. అలాంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల దురదృష్టవశాత్తు మరణించడం తమకు ఎంతో ఆవేదన కలిగించిందని చెప్పారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ప్రవీణ్ పగడాల ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అలాగే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిని కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. అనేక మంది నిరాశ కలిగిన వారికి ఒక భోజనం ఏర్పాటు కార్యక్రమం జరిగిస్తున్నాం. అంతేకాకుండా క్రైస్తవుడు అంటేనే ఒక మతం కాదు, ఇది ఒక మార్గము. సేవా కార్యక్రమంలో ఎంతో పరిచర్య జరిగిస్తూ ఉంటుంది క్రైస్తవులు. ఈరోజు ఈ దేశంలో అనేకంగా మార్గంలోనే నడుస్తూ ఉండే దేశం అంతా కార్యక్రమంలో అలాంటి గుర్తించాలి. అటువంటి దాని ఉద్దేశంలో కలిగిన కొంతమంది వ్యక్తులకు కలిగి ఉంటున్నారు. అలా చూడదండి. భారతదేశంలో మనకు చట్టం బాగా ఇచ్చింది. మన రాజ్యాంగాన్ని మనం కలిగినకు మనం ఎంతో స్వేచ్ఛగా ఉంటున్నాం. ఇక్కడ అనేక లౌకిక దేశం అంటే మనకు భారతదేశం చెప్పుకోవాలి. ఈరోజు మనం చెప్పుకోవాలా. ఎందుకంటే భారతదేశంలో ప్రతి హిందూ కానీ ముస్లిం కానీ క్రైస్తవులు కానీ ఎంతో సేవా కార్యక్రమం జరిగిస్తూ కలిసిమెలిసిగా ఈ లోకంలో మనం అంతా జీవిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని కులం మతాలు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ బాబు కోరారు. ఈ మేరకు పహల్గామ్ ఘటనను ఖండిస్తూ నగరంలోని ధర్నా చౌక్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో మౌన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన అమానుష ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ దుశ్చర్యలో అమరులైన అమాయక పర్యాటకులకు సంతాపం తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు ఆధ్వర్యంలో గురువారం స్థానిక గౌరీ గోపాల్ హాస్పిటల్ సమీపాన ధర్నా చౌక్లో నల్ల బ్యాడ్జీలతో మౌన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చింతా సురేష్ బాబు మాట్లాడుతూ మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఉగ్రవాదంపై నిరసనగా మౌనంగా నివాళులర్పిస్తున్నామన్నారు. దేశంలో అశాంతిని సృష్టించాలనే ఉద్దేశంతో అమాయక పర్యాటకులపై జరిపిన ఈ దాడి మానవత్వంపై జరిగిన దాడిగా భావించాలని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దేశాన్ని తలవంచే శక్తుల్ని సహించబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ తోల్ల మంజునాథ్, జనసేన నాయకులు పవన్ కుమార్, సంధ్యా విక్రమ్ కుమార్, కటిక మహమ్మద్ షబీర్, యాసపోగు బజారీ, బి సుధాకర్, నవీన్ రెడ్డి, బోయ గోవిందు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో ప్రతి ఒక్క భారతీయుడు పుట్టిన భారతీయుడు అందరూ కాశ్మీర్ అందాలని వీక్షించాలనే ఒక కోరిక ప్రగాఢంగా ఉన్న ఈ తరుణంలో అటువంటి కోరికలను సాకారం చేస్తూ మోడీ గారి ప్రభుత్వము అక్కడ శాంతి కుసుమాలను ఆయన స్థాపించిన తర్వాత చాలామంది పర్యాటకులు అక్కడికి వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా 2 రోజుల క్రితము పర్యాటకుల మీద దుశ్చర్యకు పాల్పడుతూ తీవ్రవాదులు తీవ్రమైన దాడి చేయడం జరిగింది. దానిలో ప్రతి ఒక్కరూ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి చెందే విధంగా వాళ్ళు దాడి చేసి 26 మంది అమాయకులను చాలా కిరాతకంగా వాళ్ళు
దాడి చేసి చంపడము ప్రతి భారతీయుడిని కూడా కలిచివేసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని ఆదిత్య విద్యా నిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన తమ పాఠశాల విద్యార్థులను కల్లూరులోని శ్రీ ఆదిత్య విద్యా నిలయం పాఠశాలలో పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఎప్పటిలాగే తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి విజయ భేరి మోగించారని చెప్పారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని పూజిత 591 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిందని చెప్పారు. అలాగే 573, 570, 560 వంటి మార్కులను తమ పాఠశాల విద్యార్థులు సాధించారని తెలిపారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు క్రమం తప్పకుండా అత్యధిక మార్కులు సాధిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మరింత క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రతిభ కనబరిచేందుకు కృషి చేసిన పాఠశాల ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల మార్గదర్శనంలో చదవడం వల్లే తాము 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించగలిగామని వివరించారు. నా పేరు పూజ. నేను శ్రీ ఆదిత్య విద్యా నిలయం పాఠశాలలో చదువుతున్నాను. నేను 591 మార్క్స్తో మొదటి ర్యాంక్ వచ్చింది. నాకు ఈ విజయం రావడానికి నా తల్లిదండ్రులు, నా ఉపాధ్యాయులు ముఖ్య కారణం. వాళ్లకు నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. నా పేరు జీ బిందు మాధవి. నేను శ్రీ ఆదిత్య విద్యా నిలయం పాఠశాలలో నర్సరీ నుండి ఇక్కడే చదువుతున్నాను. నాకు 10వ తరగతిలో 574 మార్కులు వచ్చాయి. దీనికి ముఖ్య కారణం మా పాఠశాల ఉపాధ్యాయులు మరియు నా తల్లిదండ్రులు. వాళ్ళు నాకు ఎంతగానో ప్రోత్సహించారు. అందుకే నాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి. ధన్యవాదాలు. నా పేరు వాసుదేవయ్య, ఆదిత్య స్కూల్ పాఠశాల కరెస్పాండెంటు. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షల్లో ఈ పాఠశాల విద్యార్థులు కూడా ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పి పూజిత 591 మార్కులు, జి బిందు మాధవ్ 574 మార్కులు, బి కార్తిక్ 570 మార్కులు, దిలీప్ శాలిని 570 మార్కులు, శివకోటేశ్వరప్ప 560 మార్కులు, సంతోష్ కుమార్ 524 మార్కులు, జ్యోత్స్న 559 మార్కులు, రెహానా 554 మార్కులు వంటి మంచి ఉత్తమ ఫలితాలతో 500 కంటే ఎక్కువగా 22 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. వీరికి మరియు ఈ మంచి ఫలితాలు రావడానికి సహకరించిన తల్లిదండ్రులకు, మా యొక్క ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విద్యార్థులందరూ కూడా ముందు భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించుకుంటూ సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా వీళ్ళు ఎదగాలని చెప్పి కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విజయకేతనం ఎగురవేసిందని కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని కేశవరెడ్డి పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాల్లో నగరంలోని వెంకటరమణ కాలనీలోని కేశవరెడ్డి పాఠశాల ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ విద్యార్థులు మరొకసారి విజయ భేరీని మ్రోగించారు. ఈ సందర్భంగా అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి పాఠశాలల వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ కేశవరెడ్డి మాట్లాడుతూ, తమ పాఠశాలలోని ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ ద్వారా వేల మంది విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించడంతో పాటు కరికులం యాక్టివిటీస్ ద్వారా విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నామని చెప్పారు. అలాగే వారి సర్వతోముఖాభివృద్ధికి తమ పాఠశాలలు ఎల్లప్పుడూ ముందుంటాయన్నారు. ఆ క్రమంలోనే ఎస్ఎస్సి 2024-25 ఫలితాల్లో నగరంలోని వెంకటరమణ కాలనీలోని కేశవరెడ్డి పాఠశాలలోని విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారని చెప్పారు. అలాగే ఈ సంవత్సరంలో తమ సంస్థ నుండి 2 ఐఏఎస్లను అందించామని, ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు కాబోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను, అందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే సంవత్సరంలో మరిన్ని విజయాలు సాధిస్తామన్నారు. భగవద్గీతను విన్నా, పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ అన్నారు. ఈ మేరకు పాపాహార ఏకాదశి పురస్కరించుకొని గీత ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు.
నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచారధామంలో పాపహర ఏకాదశిని పురస్కరించుకుని సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచవకుడు కల్లె వేణుగోపాల శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకుడు కల్లె వేణుగోపాల శర్మ మాట్లాడుతూ భగవద్గీతను విన్నా, పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. గీతా ప్రచారధామంలో ప్రతి నెల వచ్చే 2 ఏకాదశుల సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భగవద్గీత పుస్తకాన్ని అందజేస్తున్నట్లు తెలియజేశారు. శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా ఈరోజు మన కర్నూలు పట్టణంలో ఒక మహాతల్లి, ఆమె కుమారుడు మరియు కోడలు ఇద్దరు కూడా మొదటి పెళ్లి వేడుక జరుపుకోవడానికి కాశ్మీర్కి అని వెళితే ఆమె చేసినటువంటి పుణ్యాన్ని అడ్డుపెట్టి భగవంతునికి ఈ ఏకాదశి రోజు ఆ పుణ్యానికి మరికొంత పుణ్యాన్ని జోడించడానికి కోసం అని చెప్పేసి ఈరోజు కైంకర్యానికి ఆమె మనసులో దూరి ఒప్పించి తెలియకుండానే ఆమె పూజకు ఒప్పుకుంది. ఈరోజు కైంకర్యానికి ఒప్పుకుంది. ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి భగవంతుడు ఆమె కొడుకును కోడలను క్షేమంగా కర్నూలు పట్టణానికి తిరిగి వచ్చేలాగా చేసింది. ఈ ఏకాదశి నాడు ఎంతో చక్కగా దివ్యంగా జరిగింది. ఈయన ఇప్పుడే స్వామి గారు వేణుగోపాల శర్మ గారు చెప్పడము, ఈ యొక్క ఇందులో ఒక అధ్యాయాన్ని తీసుకొని కొన్ని శ్లోకాలు తీసుకొని భగవద్గీతను ఎంతో చక్కగా వివరించారు. వాళ్ళు అక్షర పరబ్రహ్మ యోగాన్ని చాలా మన మనసు తీసుకొచ్చారు. వారికి మా ధన్యవాదాలు. ఇదే విధంగా ప్రతి ఏకాదశి కార్యక్రమం ఉంటుంది. ఈ పారాయణమైన వెంటనే తర్వాత కొద్దిసేపు ఏమంటే పారాయణం చెప్పినప్పుడు మనకు ఏ విధంగా ఉంటుందంటే అన్ని మనము పదార్థాలు పెట్టుకొని కూర్చున్నట్లు ఉండే చదివినప్పుడు. టైక్వాండో క్రీడలో విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వడంలో శిక్షకుడు కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో కరాటే కోచ్ షబ్బీర్ హుసేన్ను ఆయన అభినందించారు. కర్నూలు జిల్లా నుంచి తైక్వాండాలో రాష్ట్ర స్థాయి బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులను వారికి శిక్షణ ఇచ్చిన కోచ్ జి షబ్బీర్ హుసేన్ను కర్నూలు జిల్లా కలెక్టర్ బి రంజిత్ బాషా అభినందించారు. కర్నూలులోని కలెక్టర్ ఛాంబర్లో బుధవారం క్రీడాకారులతో తైక్వాండో కోచ్ జి షబ్బీర్ హుసేన్ కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ చూపి పథకాలు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా కోచ్ షబ్బీర్ హుసేన్ మాట్లాడుతూ ఈ నెల 2, 3 తేదీల్లో రాష్ట్ర స్థాయి 5వ ఏపీ స్టేట్ క్యాడెట్ అండ్ జూనియర్ తైక్వాండో ఛాంపియన్షిప్ను గుంటూరు జిల్లా తెనాలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించారని తెలిపారు. ఇందులో క్యాడెట్ బాలికల విభాగంలో బి లేఖ్య శ్రీచందన 168 కేటగిరీలో బంగారు పథకం సాధించిందని తెలిపారు. జూనియర్ కేటగిరీలో అండర్ 49 కేజీల విభాగంలో డి సుగంధిని బంగారు పథకం సాధించిందని, జూనియర్ బాలుర విభాగంలో ఎస్జి ఇర్ఫాన్ అహ్మద్ అండర్ 59 కేజీల విభాగంలో బంగారు పథకం సాధించారని జిల్లా కలెక్టర్కు వివరించారు. పై ముగ్గురు మే నెలలో ఉత్తరాఖండ్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్జి షేక్ గోరెం మహమ్మద్, అద్నాన్, కౌస్తుబ్లకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికేట్స్ కలెక్టర్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ డిఎస్డిఓ భూపతి, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని నగరంలోని మార్గదర్శి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని మార్గదర్శి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కరుణాకర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. అలాగే చిన్నతనం నుంచి పెద్దలను గౌరవించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. తమ పాఠశాలలో విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను బోధిస్తున్నామని వివరించారు. పాఠశాల ఉన్నతికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనుభూతి అనుకోండి, ఒకవేళ ఆనందం అనుకోండి. సో ఇది మనం ఏమనుకుంటున్నామో అది ఒక అచీవ్ చేయగలుగుతున్నాం. సో అందులో ఉన్నటువంటి ఆనందం, కీర్తి ప్రతిష్టలు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతాయంట. ఫైనాన్షియల్ కంటే కూడా ఫైనాన్షియల్లో కొంతవరకే మనం సక్సెస్ కాగలము, కొంతవరకే చేసుకోగలము. కొంతమందికి కొన్ని ఏజ్లను బట్టి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి 20 ఏళ్ళకే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరిగి హ్యాపీగా ఉంటారు. కొంతమందికి 40 years, కొంతమంది 60 years తర్వాత కూడా. మనం హిస్టరీ కానీ పోతే
ఫైనాన్షియల్ స్టేటస్ అనేటువంటిది ఒక స్థాయిని తర్వాతనే వస్తుంది. ఈ పిల్లలందరినీ నేను అభినందిస్తూ మరి వీళ్ళందరినీ కూడా ఇంకా ఫ్యూచర్లో మీరు కూడా ఒక మంచి గవర్నమెంట్లో అయితేనేమి ప్రైవేట్ పరంగా అయితేనేమి రకరకాలుగా సేవా రూపంలోకి రావాలని. కమ్ టు ఎడ్యుకేషన్, గో టు సర్వ్ అనేటువంటిది మీరు పోయిన వెంటనే మనం ఏం చేయాలి సేవ అనేటువంటి దాన్ని మీరు మనసులో పెట్టుకొని మరి సర్వీస్కి మీరు కూడా అందరూ ప్రాధాన్యత ఇచ్చి. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.